హాయ్ గైస్, నమస్తే నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. అలాగే అయిపోవడం కూడా జరిగింది. ఫైనల్లీ వినాయక చవితి లాస్ట్ రోజు వచ్చేసింది. 3 రోజులు ఒకటే ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ పగలు మొత్తం ఎంజాయ్ చేశాక లాస్ట్ డే వచ్చేసింది. సో లాస్ట్ డే రోజు వచ్చేసి మార్నింగ్ స్టార్టింగ్ అన్నదానంతో స్టార్ట్ అయ్యి నైట్ ఎండింగ్ వరకు, అంటే వినాయకుడిని నిమజ్జనం చేసే వరకు ఫుల్గా ఈ వీడియోలో మొత్తం ఉండిపోతుంది. మన వాళ్ళు ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే 12కి 1 అయింది. 1 కంప్లీట్ చేసిన వెంటనే అందరికీ వడ్డించేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక మనకు కావాల్సిన టైం వచ్చేసింది. ఇక మనం కూడా ఒక బ్యాండ్ తీసేసుకొని నెత్తికి అలా కట్టుకొని స్టైల్గా అలా చూస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా అప్పటికే మొదలు పెట్టేశారు. అందరము కలిసి మండపంలో ఉండే వినాయకుడిని ట్రాక్టర్లోకి ఎక్కియాలి. ఎందుకంటే మొత్తం వీధంతా తిప్పాలి కదా. సో ఊరేగింపు కోసం రెడీ చేయాలి కాబట్టి మొత్తం అందరం కలిసి పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరం ట్రాక్టర్లోకి ఎక్కించడానికి ట్రై చేసాం. చాలా కష్టపడ్డాం కానీ చాలా వెయిట్ ఉండే. ఎలాగో అలాగా అందరూ ప్రయత్నించి లాస్ట్కి అయితే పైకి ఎక్కించేసాం ఇబ్బంది పడి. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా. ఇక రంగులు వేయడం స్టార్ట్ చేసేసాం. అప్పటికే పిల్లోళ్ళు వెనకాల బొమ్మ దగ్గర పెట్టేసింటే మొత్తం గుంజేసుకొని పూసుకున్నారు. మళ్ళీ వచ్చి రంగులు అడుగుతున్నారు. సరే అని ఇచ్చిన తర్వాత ఇక ట్రాక్టర్కి గణపయ్య ఎక్కించిన బండికి పూజ చేసేసేసి ఇక స్టార్ట్ అయిపోయాం. బండి ఇక బయలుదేరానికి రెడీ అయిపోయింది. పిల్లగాళ్ళకి రంగులు పూసుకొని రానిచ్చే వాళ్ళు మొత్తం ఆ పటాకుల మీద పోసినారు. కలర్ వచ్చాయని ఏం చేసావు, పిల్లగాళ్ళు ఇట్లా తయారైపోయినారు. ఈడు చూడు ఎట్టున్నాడో మొత్తం మూసేసుకొని. ఇంకొకటి వస్తాడు చూడండి, ఈడైతే ఇంకా హైలైట్ పోసుకోవాలి. క్రాకర్స్ పేల్చేసి ఇక గణపయ్యని బయలుదేరడానికి సిద్ధం చేసేసాం. ఇప్పుడు ఇంకా డీజే అరేంజ్ చేసిన మస్తు ఫీల్ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలో మనం డ్యాన్స్ చేస్తాం. దాన్ని అయితే అస్సలు చూడకండి, ఇగ్నోర్ చేసేసేయండి. మన డ్యాన్స్ ముందే అంతంత మాత్రాన రాదు అనుకున్నా కూడా గుంజుకొని పోతారు. ఈ పాటకైతే రాదు అన్నా కూడా చేసిండ్రు. సరే చూసి అడ్జస్ట్ అయిపోయింటే అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని దార విడిచి బొట్టు నరిచి మీరు ఇప్పుడు నవ్వుతున్నారంటే డెఫినెట్గా నా డ్యాన్స్ వీడియో చేసేసింటారు. దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి, మనకు ముందే డ్యాన్స్ రాదు. కానీ అవన్నీ పక్కన పెడితే మనకు పండగ కోసం ఎంత వెయిట్ చేశామో, ఈ పండగ అయిపోతుందంటే ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుంది. స్కూల్ టైమ్స్లో అయితే చాలా బాధపడే వాళ్ళం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా బాధ తగ్గుతుంది. కానీ గణపయ్యని ఎందుకో నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ అవుతుంది. బాధపడి ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ ఈ పండగ ఈ సంతోషం కోసం. అంతకు మించి ఇంకా మనం ఏమీ చేయలేం. సో మీరు కూడా మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.